వాక్య భాగంలోకి వెళదాం. పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి మార్కు సువార్త 4వ అధ్యాయం 35 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోదుమని వారితో చెప్పగా, ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోవుదమని వారితో చెప్పగా, వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణెలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ఆయన దోణి అమరమున తలగడ మీద నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకైన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా, గాలి అణగి మిక్కిలి నిమ్మళమాయెను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకనూ నమ్మిక లేకయున్నారా అని వారితో చెప్పెను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. దేవుడు చదవబడిన వాక్య భాగాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. అందరు గట్టిగా చెప్దాం, ఆమెన్. పరిశుద్ధ లేఖన భాగంలో మనకి ఇక్కడ కనపడేటటువంటివి కొన్ని స్పష్టంగా దోణె, సముద్రము, అలలు, దోణె, సముద్రము, అలలు, యేసయ్య, శిష్యులు. దోణె అనగా దాన్ని మామూలు భాషలో కొంతమంది పడవ అని అంటారు. ఆ పడవలే పెద్దవి అయితే ఓడ అని పిలుస్తారు. అయితే అవి చిన్న పడవలు, అంటే వాడుక భాషలో దోణె, ఇంకా మన స్వచ్ఛమైన భాషలో బోటు, అంతేనా, బోటు అని పిలుస్తారు. చిన్న చిన్న బోట్లలో యేసుక్రీస్తు ప్రభువారు ఆ సాయంకాల సమయమే ఆ సముద్రములో ప్రయాణం చేస్తూ ఉన్నారు. కొన్ని మాటలు, ఆ కొన్ని పదాలకి అర్థం స్పెసిఫిక్గా మనకి మైండ్లో ఉంటే వాక్య భాగం బాగా అర్థమవుతుంది. దోణె, బోటు అంటే మన వ్యక్తిగత జీవితం, మన జీవితం. సముద్రం అంటే లోకం. అలలు అంటే సమస్యలు, ప్రతికూల పరిస్థితులు. ఈ మూడు గుర్తుపెట్టుకుంటే చాలు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ దోణిలో బయలుదేరుతూ ఉన్నప్పుడు లేఖనం సెలవిస్తూ ఉంది, పెద్ద తుఫాను రేగింది. ఎక్కడ? సముద్రంలో పెద్ద తుఫాను రేగింది. ఈ తుఫాను రేగెను అని అంటే అది ఒక రేంజ్ అన్నట్లు. తుఫాను రావటం వేరు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ దోణిలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఓడ అంచున అనగా అమరమున ఆయన పడుకున్నారు. తల వాల్చెను అని ఉంటుంది. ఈలోపు గాలి వాన రేగిపోయింది. ఇందాక నేనేం చెప్పాను? నావ అనగా బోటు. ఈ నావ మన జీవితానికి సాదృశ్యం. మనము ఈ సముద్రం అనేటటువంటి లోకంలో ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఈ సముద్రం అనేటటువంటి లోకంలో మన యొక్క దోణి లేకపోతే నావ అనేటటువంటి మన జీవితం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా అలలు అయితే వస్తాయి. ఏమొస్తాయి? అలలు అయితే వస్తాయి. అలలు ఎలాగుంటాయి అంటే, చూసినప్పుడు 2 సార్లు అండమాన్ వెళ్ళేటప్పుడు ఓడలో వెళ్ళాను, వచ్చేటప్పుడు ఫ్లైట్లో వచ్చా. 2 రోజులు ప్రయాణం. ఈ సముద్రములో అలలు ఎలాగుంటాయి అంటే, ఇక్కడ మనం ఒడ్డు నుంచి చూసేది అలలు వేరు. సముద్రంలో అలలు ఎలాగుంటాయి అంటే
ఒక్కొక్కసారి పెద్ద పెద్ద ఓడలు మనకు దూరంగా కనపడతా ఉన్నప్పుడు ఈ మధ్యలో అలలు ఎగిసి పడుతూ ఉంటాయి కదా, అవి నార్మల్గానే ఉంటాయి. అవి ఖచ్చితంగా అలలు ఉంటాయి. ఒక్కొక్కసారి అల లేచినప్పుడు అవతల పడవ మునిగిపోయిందేమో, లేకపోతే ఓడ మునిగిపోయిందేమో అన్నట్టుగా ఉంటుంది. మరలా ఈ అల తగ్గిన తర్వాత ఓహో వాళ్ళు మునిగిపోలేదు, బాగానే ఉన్నారు అన్నట్లుగా అనిపిస్తుంది. సముద్రము లోకానికి సాదృశ్యం అని చెప్పుకున్నాం కదా. సముద్రములో ఖచ్చితంగా అలలు ఉంటాయి కనుక సముద్రం అనే లోకములో కూడా శ్రమలు ఉంటాయి. శ్రమలు లేనటువంటి జీవితం ఎక్కడ కూడా లేదు ప్రపంచంలో. ఈ చిన్న చిన్న సమస్యలు అనేటటువంటి వాటిని మనం లైట్గా తీసుకోవాలి. సముద్రంలో తుఫాను రేగెను అనేది వేరను, అలలు వేరు. ఈ చిన్న చిన్న వాటికే నేను ఏదో గాబర పడిపోయి ఆధైర్యపడిపోయి ఏదో అయిపోతుంది అనేటటువంటి ఆందోళనలో మనం ఉండకూడదు. రైట్. కానీ ఇక్కడ పెద్ద తుఫాను రేగెను అని ఉంటుంది. అయ్యా ఏమైందంట? వెనకమాల తుఫాను ఏమైందంట? రేగెను అనంటే అది ఒక బలమైనటువంటి పెనుగాలులతో కూడినప్పుడు దానిని రేగెను అనే పదం వాడతారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పదం కరెక్ట్గా సూటబుల్ అవుతుంది. అలాంటి సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారిని లేపుతూ ఉన్నారు. తట్టి, బోధకుడా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని పిలుస్తూ ఉన్నారు. మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని పిలుస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు లేచి గాలిని గద్దించెను అని చూస్తాం. అక్కడ రాయబడినటువంటి మాట. ఆ తర్వాత సముద్రముతో ఓరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయెను అని చూస్తాం. గాలిని గద్దించాడు, సముద్రం అలలను మాత్రం జస్ట్ మాట మాత్రం చెప్పాడు. గాలిని ఏం చేయాల్సి వచ్చిందంట? గద్దించాల్సి వచ్చింది. గాలి కొన్నిసార్లు అపవిత్రాత్మ కూడా వాడుతూ ఉంటారు. వీడికి ఏదో గాలి పట్టిందిరా అని. ఏం పట్టిందని? గాలి పట్టిందని, గాలిోడని. సో రకరకాలుగా గాలి గురించి, గాలి వార్తలని. ఏ వార్తలో? కొన్ని వార్తల్లో నిజం ఉండదు. వాటిలో ఏ వార్తలు అంటారు? గాలి వార్తలు అంటారు. సో ఈ గాలిని గద్దించాల్సి వచ్చింది. సముద్రాన్ని మాత్రం జస్ట్ చెప్తే చాలు, అది నిమ్మళమైనట్లుగా వాక్య భాగంలో చూస్తాం. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆయనే గిల్టీగా ఫీల్ అయినట్టుగా, కొంచెం ఉక్రోషంతో ఉన్నట్టుగా, కొంచెం అసహనంతో ఉన్నట్టుగా ఒక మాట పలుకుతూ ఉంటాడు. ఇంకా ఎంతకాలం నమ్మకుండా ఉంటారు మీరు? ఆ మాట చూస్తే ఇంకా ఎంతకాలం నమ్మకుండా ఉంటారు అనే మాటలు అక్కడ ఆయన భావోద్రేకము, ఉక్రోషము, అసహనం చూస్తూ ఉంటాం. నమ్మాలి కదా. అలా కళ్ళ ముందే జరుగుతూ ఉన్నాయి ఆశ్చర్యకార్యాలు. ఈ కొంతమంది యేసయ్యని కలిగి ఉన్నప్పటికీ కూడా ఆందోళన చెందుతూ ఉంటారు, కలత చెందుతూ ఉంటారు.
దుఃఖపడుతూ ఉంటారు, ఆగం ఆగం అయిపోతూ ఉంటారు. కారణం ఏంటంటే వారే ఎదుర్కొంటున్నట్లుగా, వారే దాన్ని సాల్వ్ చేసుకోవాలన్నట్టుగా, వారు సాల్వ్ చేసుకోలేక నేను సాల్వ్ చేసుకోలేకపోతున్నాను, నా గతి ఎట్లాగైంది అని వారికి వారే కృంగిపోతూ ఉంటారు. కానీ యేసయ్య చెప్పినటువంటి మాటలు, యేసయ్య మీద నమ్మకం అనేది ఎక్కడా కనబడదు. యేసయ్య ఏం చెప్పాడు? ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తా. నన్ను నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యము. నీవు నమ్మితే ఆవగింజలో 60వ వంతు నమ్మితే చాలంట. ఎంత ఆవగింజలో 60వ వంతు నీవు నమ్మితే 4 దినాలు అయింది, లాజరు చనిపోయాడు. 4 దినాల దాకా ఆయన రాలా, యేసుక్రీస్తు ప్రభువారు. లాజరు చనిపోయాడు, 4వ రోజు వచ్చాడు. ఆయన అక్కడ కన్నీరు విడిచెను అనే మాట అక్కడ చూస్తాం. ఆ తర్వాత ఆ సమాధి మీద రాయిని కొంచెం బుర్లించండి నాయన అని రిక్వెస్ట్ చేశాడు అక్కడ వాళ్ళని. ఆ సహోదరుల్లో ఒక సహోదరు అంది కదా, అయ్యా ఇప్పటికి చనిపోయి 4 రోజులైంది, ఇప్పుడు మరలా దానిని రాయిని తొలగించినట్లయితే సమాధి మీద నుండి వాసన వస్తుందేమో అని చెప్పడం జరిగింది. ఆ సహోదరితో యేసయ్య మాట్లాడినటువంటి మాట ఏంటంటే, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపడతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువు. సో వై వీఆర్ అనేబుల్ టు సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్, దేవుని మహిమను మనం ఎందుకు చూడలేకపోతూ ఉన్నామంటే, వీఆర్ నాట్ ఇన్ ద పొజిషన్ టు బిలీవ్ అవర్ సేవియర్. మన రక్షకుడైనటువంటి యేసయ్యను మనము నమ్మలేనటువంటి దుస్థితిలో ఉన్నాము కాబట్టే ఆయన మహిమను చూడలేకపోతా ఉన్నాం. సో నమ్మాలి, వీ షుడ్ బిలీవ్. అక్కడ జరిగినటువంటి సందర్భం ఏంటంటే, యేసయ్య ఓడ అమరమునున్నాడు, అలా కొడితే కొడతాం యేసయ్యకే తగలాల. అంటే దాని యొక్క అర్థం యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్షణ కవచం ఆ నావ చుట్టూ ఉంది. అనగా యేసయ్య యొక్క రక్షణ కవచం నావకు సాదృశ్యమైనటువంటి మన జీవితము చుట్టూ ఉన్నది. యేసయ్య కవచం నావకు సాదృశ్యం కదా, నావకు సాదృశ్యమైనటువంటి మన జీవితం, మన కుటుంబ జీవితానికి ఒక రక్షణ కవచం లాగా ఉంది. యేసయ్య ప్రసన్నత, యేసయ్య సన్నిధి. అలాగున యేసయ్య కాపాడుతూ ఉన్నప్పటికీ, అలాగున యేసయ్య నడిపిస్తూ ఉన్నప్పటికీ, ప్రతి సమస్యలో, ప్రతి ఇబ్బందిలో మనము మనుషులనైనా నమ్ముతాము కానీ దేవుణ్ణి నమ్మటానికి కష్టమవుతుంది. మనుషుల మీదైనా ఆధారపడతాము కానీ దేవుని మీద ఆధారపడటం చాలా కష్టమవుతుంది. మనుషుల దగ్గరికైనా గంటలు వెయిట్ చేస్తాం కానీ వారి సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. కానీ దేవుని దగ్గరికి వెళ్ళి 2-3 గంటలు మందిరంలో కూర్చోటానికి ఎన్ని ఆటంకాలు అవుతాయో, ఎన్ని ఆటంకాలు వస్తాయో. సో మనుషుల దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు కానీ దేవుని సన్నిధిలో వెయిట్ చేయటానికి, దేవుని సన్నిధికి రాలేనటువంటి స్థితిలో, దేవుని మీద నమ్మకం ఉంచలేనటువంటి స్థితిలో యేసయ్య పలుకుతూ ఉన్నటువంటి మాట, ఇంకెంతకాలం
ఇంకా ఎంతకాలం? నా సన్నిధిలో వెయిట్ చేయలేరు, నా సన్నిధికి రాలేరు, నా మీద నమ్మకం ఉంచలేరు, ఇంకెంతకాలం? సమస్తము చేయగలిగినటువంటి యేసయ్య, సమస్తము చేయగలిగినటువంటి యేసయ్య, సమస్తము చేయగలిగినటువంటి యేసయ్య నన్ను నమ్మండి అని చెప్పాల్సినటువంటి దుస్థితిలో ఉన్నాడు. ఏమీ సహాయం చేయనటువంటి వ్యక్తుల దగ్గర మాత్రం మనం నమ్మకం ఉంచుతాం. ఏమీ చేతగాని వ్యక్తుల మీద మాత్రం మనం ఆధారపడతాం. ఏమీ చేతగాని వ్యక్తుల మీద మాత్రం మనం గంటలు ఫోన్ చేస్తూ ఉంటాం, రిక్వెస్ట్ చేస్తూ ఉంటాం, ఎదురు చూస్తూ ఉంటాం, రిక్వెస్ట్ చేస్తూ ఉంటాం, ఎదురు చూస్తూ ఉంటాం. అలాగున యేసయ్య దగ్గర ఎప్పుడైనా ఎదురు చూసామా? అలాగున యేసయ్య దగ్గర ఎదురు చూసామా? మనుషుల దగ్గర ఎదురు చూసినట్లుగా, మనుషుల మీద నమ్మకం ఉంచినట్లుగా, మనుషుల కొరకు ఎదురు చూసినట్లుగా, వారితో కొన్ని పనులు, కొన్ని అవసరతలు చేయించుకోవాలి అని ఎదురు చూస్తూ ఉంటాం. అదే రీతిలో వారి దగ్గర కాదు, యేసయ్య దగ్గర పొందుకోవాలి అనే కోణంలో ఎదురు చూసామా? ఆయన సన్నిధికి వేగిరపడి రాగలుగుతున్నామా? ఆయన సన్నిధికి ఎందుకు వేగిరపడి రాలేకపోతున్నామంటే మనము పరిపూర్ణంగా ఆయన మీద ఆధారపడాల, పరిపూర్ణంగా ఆయన నమ్మే స్థితిలో మనం లేవు. ఈ వారం కావచ్చు ఇంకొక వారం, ఆ వారం కావచ్చు ఇంకొక వారం. అంటే వీ డోంట్ హ్యావ్ అ కాన్ఫిడెన్షియల్ బిలీఫ్. ఒక నిర్దిష్టమైనటువంటి నమ్మకం ప్రభు మీద లేదు. భయంకరంగా ఏడ్చేసాను. ఇంకెంతకాలం నన్ను నమ్మకుండా ఉంటారంటే, నేను నిన్ను తప్ప అందరూ నమ్ముతున్నాను ఆయన అని నన్ను నేను చెప్పుకోవాల్సి వచ్చింది. నిన్ను తప్ప ఇలాంటి బ్రతుకులో ఉన్నానా? అందుకనే ఇంత అసహనానికి గురైపోయి ఇంకెంతకాలం జీవితానికి, అనగా జీవితం అనేటటువంటి నావకు అలలు తగలటం అది సహజమే, అది సహజ సిద్ధమైనటువంటిదే. అలలు తగులుతూ ఉంటాయి, కానీ గమ్యానికి చేర్చేటటువంటి వాడు మన ప్రతి అంచున, మన ప్రతి అమరమున యేసయ్య మనతో ఉన్నాడు. యేసయ్య మనతో ఉన్నప్పటికీ కూడా బోధకుడా నేను నశించిపోతున్నాను అని పలకటం ఎంత వెర్రితనము, ఎంత అవివేకము అనంటే, దే ఆర్ నాట్ ఇన్ ద పొజిషన్ దట్ దే ఆర్ బిలీవ్ ఇన్ జీసస్. యేసుని నమ్ముతున్నారు అనేటటువంటి స్థితిలో వారు లేరు. యేసుని నమ్ముతున్నారు అనేటటువంటి స్థితిలో వారు లేరు. భయంకరంగా క్రైస్తవులే అలలకు తట్టుకోలేక రేగిన తుఫాను ఎట్లాగ ఉంటుందంటే ఒక్కోసారి రేగుతూ ఉంటుంది. వాటికి తట్టుకోలేక ఏదో అయిపోతుంది నా జీవితంలో అని అవివేకంగా, వెర్రితనంగా యేసయ్య పక్కనే ఉండి కూడా మనం ఆందోళన చెందుతున్నాం, కలవరం చెందుతున్నాం అంటే అంతకంటే సిగ్గుమాలిన జీవితం ఆత్మీయ జీవితంలో ఇంకోటి ఉండదు. ఆత్మీయ జీవితం కలిగి ఉన్నాం. వీ హ్యావ్ అ స్పిరిచువల్ లైఫ్. ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉండి, అంటే యేసయ్యని కలిగి ఉండి, పరిశుద్ధ లేఖనాన్ని ప్రతిరోజు ఇంటూ కూడా ఇంకా కలవరం, ఆందోళన, ఇంకా దుఃఖం, ఇంకా కృంగుదల, ఇంకా మానసిక ఒత్తిడి, ఇంకా మనమేదో అగాధంలోకి వెళ్ళిపోతున్నట్లుగా, ఇంకా మనం ఇక్కడే స్ట్రక్ అయిపోయినట్లుగా, ఎలాంటి కలవరాలు మనం కలిగి ఉండటం మన అవివేకం. ఇంకెంతకాలం?
ఆ మాట తలుచుకున్నప్పుడల్లా ఐ ఫీల్ గిల్టీ. ఇంకా ఎంతకాలం నమ్మరా? నువ్వు నమ్మితే దేవుని మహిమను చూతువు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నమ్మితే, when you believe our Savior, మన రక్షకుడైనటువంటి యేసయ్యను ఎప్పుడైతే నమ్ముతామో మనము ఆయన మహిమను చూస్తాం. we will see his glory. ఆయన మహిమను చూస్తాం. సూర్యులో ఉంటుంది, చంద్రుల్లో ఉంటుంది, ఆకాశంలో ఉంటుంది, నక్షత్రంలో ఉంటుంది, సముద్రంలో ఉంటుంది, భూమి ఎందంతటా ఆయన మహిమ ప్రభావము ఉంటుంది. నీవు నమ్మితే ఆయన మహిమను చూస్తావు. ఇఫ్ యు బిలీవ్ యు విల్ సీ హిస్ గ్లోరీ. ఆయన మహిమను చూస్తావు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి అసాధ్యమైనది ఏది? చెప్పండి, ఆ మాట చెప్పండి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును. నమ్మితే మనకు అసాధ్యమైనటువంటిది ఏది లేదు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. మొన్న 3 రోజులు మీటింగ్లు జరిగినాయి. 3వ రోజు ఒక మాటను జ్ఞాపకం చేశారు. యాయూరు తన కుమార్తె గురించి నమ్మకంతో ఆయన పాదాల మీద సాష్టాంగపడ్డాడు. బోర్ల కింద పడిపోయి ఆయన పాదాలు పట్టుకొని ఏడుస్తూ ఉన్నాడు. ఏడుస్తూ ఉన్నప్పుడు ఆయన ఒకటి అడిగాడు, అయ్యా నాకు ఒక నమ్మకం ఉంది. ఏముంది? ఐ హ్యావ్ ఫెయిత్ ఇన్ యూ, ఐ హ్యావ్ బిలీవ్ ఇన్ యూ. ఇఫ్ యూ ప్లీజ్ కమ్ అండ్ విజిట్ మై హౌస్ అండ్ లే యువర్ హ్యాండ్ అపాన్ మై డాటర్, దెన్ I have a belief that my daughter will get a heal. అయ్యా నీ పాదాలు పట్టుకొని వేడుకుంటున్నాను నాయనా, మీరు నా ఇంటికి వచ్చి మీ హస్తము నా కుమార్తె మీద ఉంచితే నా కుమార్తె స్వస్థపరచబడుతుంది అని నేను నమ్ముతున్నాను అని అన్నాడు. మధ్యలో ఏమైంది? వేరొక ఆలోచింది, మొత్తం కొట్టుకుపోలేదా? అదే ఇంటి నుంచి ఇంకొకడు వచ్చి నీ కుమార్తె చనిపోయింది, బోధకుని శ్రమ పెట్టవద్దు. ఆయన నమ్మాడు, కానీ ఇంకొక ఆలోచింది. మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వసిస్తూ ఉంటామో ఆ విశ్వాసము, ఆ నమ్మకము అలలు మనల్ని కొట్టినప్పుడు మారిపోతూ ఉంటుంది. దానిని మనం గుర్తించాలి. సమస్య వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు మనం ఏదైతే మనకు యేసయ్య మీద నమ్మకం ఉందో ఆ సమస్య అనే అల మన నావ అనే జీవితాన్ని కొట్టినప్పుడు ఈ నమ్మకం ఒక పక్కకు పోతుంది, ఆ విశ్వాసం ఇంకొక పక్కకు పోతుంది. మన జీవితాలన్నీ ఆందోళనమయమైపోతూ ఉంటాయి, కలవరానికి గురవుతూ ఉంటాయి. ఇంకా ప్రపంచంలో ఇంకా నన్ను ఎవరు ఆదుకోలేరేమో, నా పరిస్థితి దయనీయమైనటువంటి పరిస్థితి ఉంది, నా గతి బికారోడిలాగా అయిపోయాను, బికారిదానిలాగా అయిపోయాను. ఏడుస్తూ ఉంటాం, రోధిస్తూ ఉంటాం. ఏదైనా ఒక అల అనేటటువంటి సమస్య నిన్ను కొట్టినప్పుడు అది నీ జీవితానికి, నా జీవితానికి అది ఆఖరిది కాదు. దట్స్ నాట్ ఎ ఎండ్ ఆఫ్ అవర్ లైఫ్. మన జీవితానికి అది ముగింపు కాదు. అలా అనేటటువంటి సమస్య, శోధన కొట్టినప్పుడు మరలా దానిని మిక్కిలి నిమ్మళముగా చేయగలిగినటువంటి ఆ అలను, అనగా అలలాంటి సమస్యను, శోధనను మిక్కిలి నిమ్మళముగా చేయగలిగినటువంటి యేసయ్య, సమస్తము సాధ్యము చేయగలిగినటువంటి యేసయ్య మనతో ఉన్నాడు. వాట్ ఏ వండర్! ఇంకంతకు మించిన ఆనందం ఏముంది? జీసస్ ఇస్ విత్ us. యేసయ్య మనతో ఉన్నాడు.
ఇంకా ఎంతకాలం మీరు నమ్మకం లేక ఉంటారు? ఎన్నో సంవత్సరాల నుంచి, పుట్టిన కాడ నుంచి మనం వింటూనే ఉంటాం, యేసయ్య శక్తి, యేసయ్య ఆత్మకార్యాలు, యేసయ్య మహత్కార్యాలు, అసాధ్యము ఎరుగనటువంటి వాడు, లోకమును జయించినవాడు, సాతాను జయించినవాడు, పాపాన్ని జయించినవాడు, జయశాలి, అపజయము ఎరుగనటువంటి అలాంటి ప్రభు మనతో ఉంటే ఇంకెంతకాలం మీరు నన్ను నమ్మకుండా ఉంటారు? సో మనం యేసయ్యని నాకు వచ్చినటువంటి ఆలోచన ఏందో తెలుసా? ఇఫ్ వీఆర్ నాట్ ఏబుల్ టు బిలీవ్ జీసస్, టు హూమ్ వీఆర్ బిలీవింగ్. మనము యేసయ్యని నమ్మకపోతే ఎవరిని నమ్ముతున్నాం? దానిలో నాకు అనిపించింది ఏందో తెలుసా? ఒక్కోసారి డబ్బుని నమ్ముతాం, ఒక్కోసారి మనిషిని నమ్ముతాం, ఒక్కోసారి బంగారాన్ని నమ్ముతాం, ఒక్కోసారి స్థలాన్ని నమ్ముతాం, ఒక్కోసారి ఇల్లుని నమ్ముతాం, ఒక్కోసారి మనం చేసే పనిని నమ్ముతాం. వీటి మీద ఉన్నటువంటి నమ్మకము కంటే యేసయ్య మీద మనం ఎక్కువ చూపించలేం. విచ్ ఇస్ ద షేమ్ఫుల్ ఫర్ అస్. ఏదైతే మనకు సిగ్గుతనమో, ఇట్స్ అ షేమ్. ఇంకెన్నాళ్ళు నమ్మకుండా ఉంటారు? ట్రై టు బిలీవ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్. మన రక్షకుడైనటువంటి యేసయ్యను మనం నమ్ముదాం, ప్రతి స్థితిలో నమ్ముదాం. మన నావ అనేటటువంటి జీవితానికి సముద్రం అనేటటువంటి లోకంలో మనం సాగుతూ ఉన్నప్పుడు, అలా అనేటటువంటి సమస్య మన నావ అనేటటువంటి బ్రతుకును కొట్టినప్పుడల్లా యేసయ్యను నమ్ముదాం, ఆయన మహిమను చూద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.